జ్వరంతో ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లను ఆలస్యం చేయకుండా వెంటనే ర్యాపిడ్ టెస్ట్ చేసి డెంగ్యూ పరీక్ష నిర్వహించి ట్రీట్మెంట్ అందించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి వైద్యాధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలు పరిశీలించారు. అవుట్ పేషెంట్ రిజిస్టర్, రక్త పరీక్షల ల్యాబ్, జ్వర బాధితుల చికిత్సా గది, మందుల గది, డయాలసిస్, చిల్డ్రన్ వార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ఆసుపత్రిలోని వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రికి వివిధ జ్వరాలతో వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి డెంగ్యూ నిర్ధారణకు ఎలిసా టెస్ట్ పంపించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. number of cases అంటున్నారు పాజిటివ్ మలేరియా ఇంకేమో చికెన్ గున్యా కేసెస్ కానీ అట్లా చికెన్ గున్యా కేసెస్ ఓన్లీ డెంగ్యూ కేసెస్ ఓకే ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి రిక్వైర్మెంట్స్ ఆర్ ఇష్యూస్ సార్ మాకు మనకి ఎమర్జెన్సీ కంటే ఒకటి మనం నెక్స్ట్ డే సప్లై తీసుకొని లాస్ట్ టైం తీసుకున్నాం సార్ ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది బట్ పర్చేజ్ తీసుకోవాలని వస్తుంది ఈరోజు ఏరియా హాస్పిటల్ గజ్వేల్కి సంబంధించి పేషెంట్స్కి ఏ విధంగా ఫెసిలిటీస్ అందజేస్తున్నారు అన్న దాని మీద ఒక డీటెయిల్ రివ్యూ చేయడము, అదేవిధంగా ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మనము డయాలసిస్ యూనిట్ ఒకటి, సీజనల్ డిసీజెస్కి సంబంధించి పేషెంట్స్ డెంగీ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, ఆర్ వాటర్ బాండ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకి టైఫాయిడ్ కానివ్వండి, డైరియా కేసెస్ కానివ్వండి, ఇతరత్ర కేసెస్ అన్నింటినీ కూడా మనము వార్డుకి వెళ్ళి విజిట్ చేశాము. అదేవిధంగా మనకి ఎస్ఎన్సియు కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించిన వార్డు కావచ్చు, అండ్ లాస్ట్లో మనకి ఫార్మసీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అనేది కూడా చూసాము. మొత్తం చూసినప్పుడు ఈవెన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేసింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక పేషెంట్ ఫీవర్ కేసు తోటి వస్తున్నాడో ఇమ్మీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి, ఎక్కడా కూడా డిలే ఉండద్దు. అండ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ డాక్టర్స్ అవైలబిలిటీ ఉండాలి అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేయాలని చెప్పాము. అదేవిధంగా మనకి ఫార్మసీలో కూడా చూసుకున్నప్పుడు ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ఎక్కడా కూడా ఉండకూడదు, దాని వాచ్ రిజిస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అండ్ మనకి అయిపోయిన డ్రగ్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఇండెంట్ రైజ్ చేసి ఇమ్మీడియట్గా తెచ్చుకునే విధంగా చూసుకోవాల్సిందిగా సూచించాము. అదేవిధంగా మనకి డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి లిస్ట్లో ఈ వారం ఎవరైతే డయాలసిస్కి రానున్నారో మొత్తం షెడ్యూలింగ్ కూడా ప్రాపర్గా చేసుకొని రోజుకి ఒక 5 సైకిల్స్ కంప్లీట్ చేసే విధంగా చూడాలని కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేశాము. ఓవరాల్గా ఈ ఏరియా హాస్పిటల్ గజ్వేల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ట్రీట్మెంట్ అందజేసే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది కూడా మొత్తము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా హాస్పిటల్ యంత్రాంగం కూడా దానికి ఏబుల్గా ఉండాలని చెప్పడం జరిగింది.